Welcome to our channel Bhadra Mallavarupu. Please like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఎలా చేయాలి. చాలా ఈజీగా ఈ మధ్యన వెబ్సైట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెబ్సైట్ మార్చారు. ఆ మార్చిన వెబ్సైట్లో కొత్తగా ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యాక ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఐటీ రిటర్న్ మనం ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఆ తర్వాత మనం ఎలా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ సైట్ వచ్చేసి www.incometax.gov.in లోకి మనం ఓపెన్ అవ్వాలి. ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ సైట్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇందులో మనకి రైట్ సైడ్ కార్నర్ లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఎవరికైనా లాగిన్ లేకపోతే కనుక, కొత్త యూజర్స్ అయితే కనుక ఈ పక్కన రిజిస్టర్ మీద క్లిక్ చేసి వాళ్ళ లాగిన్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు లాగిన్ ఐడి ఇలా వస్తుంది. మన పాన్ నెంబరే మన లాగిన్ ఐడి కాబట్టి ఎవరైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లాగిన్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేశాక కింద కంటిన్యూ వస్తుంది. ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మెసేజ్ బాక్స్ వస్తుంది. ప్లీజ్ దీన్ని క్లిక్ చేసి కింద పాస్వర్డ్ టైప్ చేయాలి. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో మన లాగిన్, ఎవరైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లాగిన్ ఓపెన్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకి ఎవరిదైతే మనం ఓపెన్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ తర్వాత ఇప్పుడు మనం ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అనేది చూద్దాం. చూసే ముందు ఆల్రెడీ మనకి ఎంత, మన ఫామ్ 16 ప్రకారం మన ట్యాక్స్ డిడక్ట్ అయిందా లేదా, మనకి ఎంత లేదా, మనకి వేరే ఎవరైనా సరే మన పేరు మీద, మన పాన్ నెంబర్ పేరు మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారా, లేదా ఏదన్నా మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే ఆ ఇన్కమ్ మన పాన్ మీద యాడ్ అయిందా, ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఒకసారి మనం 26 AS చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 26 ASలో ఏంటంటే మన డీడీఓ మన పేరు మీద ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేశారనేది మన ఫామ్ 16లో ఉంటుంది. ఆ అమౌంట్, ఆ 26 ASలో ఉన్న అమౌంట్ కరెక్టా కాదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మన పేరు మీద ఇంకా వేరే ఎవరైనా సరే టీడీఎస్ కట్ చేశారా లేదనేది కూడా అందులో చూసుకోవచ్చు. ఎవరైనా మనకు తెలియకుండా టీడీఎస్ కట్ చేస్తే దాంట్లో వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనం ఒకసారి 26 AS మన ఫామ్ 16తో చెక్ చేసుకుంటే మనకి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. ఈ 26 AS అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెనూ ఉంది. ఈ మెనూలో ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే పక్కన ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వ్యూ ఫైల్ రిటర్న్స్, కింద వ్యూ ఫామ్ 26 AS అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేయగానే ఇది ట్రేసెస్ సైట్లోకి వెళ్తుంది. మనకు ట్రేసెస్ సైట్లో నుంచే మనకు 26 AS అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మెసేజ్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26 AS అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. ఏ అసెస్మెంట్ ఇయర్ అనేది మనం 21-22 అసెస్మెంట్ ఇయర్ చూస్తాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. వ్యూ యాజ్ HTML అని క్లిక్ చేయాలి. చేసి ఇక్కడ వ్యూ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎవరిదైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది డైరెక్టర్, ఏ డీడీఓ అయితే మనకి టీడీఎస్ డైరెక్ట్ చేస్తారో వాళ్ళ డీడీఓ పేరు, వాళ్ళ డీడీఓ ప్యాన్ నెంబరు, మనకి టోటల్ అమౌంట్ ఎంత పే చేశారు, దాని మీద ఎంత టీడీఎస్ డైరెక్ట్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ అమౌంట్ మనకి ఫామ్ 16లో డైరెక్ట్ చేసిన అమౌంట్ కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి 72,000 ట్యాక్స్ డిడక్టర్ 72,700. మనకి ఇక్కడ డైరెక్ట్ చేసిన అమౌంట్ 72,700. ఇది సరిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఐటీ రిటర్న్ ఫైల్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయలేదని చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ పేజీలోనే ఫైల్ రిటర్న్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021. ఓకే, ఫైల్ నౌ
దీని మీద క్లిక్ చేయండి. ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. 21-22 కరెంట్ అసెస్మెంట్ ఇయర్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్. ఇక్కడ 2 రకాలు, ఆన్లైన్, ఆఫ్లైన్. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ మన డీడీఓ మన శాలరీ మీద కట్ చేసే టీడీఎస్ డీటెయిల్స్ ఎవ్రీ క్వార్టర్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తారు. అలాగే 4th క్వార్టర్లో వచ్చేసి మన ఫార్మ్ 16 డీటెయిల్స్ అన్ని కూడా 4th క్వార్టర్లో కలిపి ఫైల్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మనకి ట్రేసెస్ నుంచి డౌన్లోడ్ చేసి ఇచ్చిన ఫార్మ్ 16 లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అవుతాయి. అదే ఒకవేళ ఆఫ్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ డీటెయిల్స్ ఏవి ఇంపోర్ట్ అవ్వవు. మనం మాన్యువల్ గా ఇన్కమ్ డీటెయిల్స్ కానీ, హెచ్ఆర్ఈ డీటెయిల్స్ కానీ, ఏటీసీ డిడక్షన్స్ డీటెయిల్స్ కానీ, ఏటీజీ ఏటీడీ డీటెయిల్స్ కానీ, ట్యాక్స్ పెయిడ్ డీటెయిల్స్ కానీ అన్ని కూడా మనం మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఆన్లైన్ మోడ్ లో అయితే కనుక మనం ఆటోమేటిక్ గా ఫార్మ్ 16 ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇంపోర్ట్ అవుతాయి. ఎవరైతే మీకు ఫార్మ్ 16 ఆటోమేటిక్ గా మీ డీడీఓ ఫార్మ్ 16 ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే ఆల్రెడీ శాలరీ ఇన్కమ్ ఉండి మీ డీడీఓ మీకు ఫార్మ్ 16 ఇవ్వకపోయినా మీ డీటెయిల్స్ టీడీఎస్ లో మీకు ఎవరికి టీడీఎస్ కట్ అవ్వకుండా మీ డీటెయిల్స్ టీడీఎస్ లో చూపించకపోతే కనుక మీరు ఆఫ్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఫార్మ్ 16 ఇచ్చారు కాబట్టి మనం ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆన్లైన్ మోడ్ లో చాలా ఈజీగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వస్తుంది. స్టార్ట్ న్యూ ఫైలింగ్. ఇదేంటంటే ఆల్రెడీ ఒకసారి మీరు ఓపెన్ చేసి ఏదైనా డేటా చేసి ఉంటే కనుక ఆ డేటా ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. మళ్ళీ అది లాగౌట్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేయాలనుకుంటే రెజ్యూమ్ ఈ ఫైలింగ్ అని క్లిక్ చేయండి. ఫైలింగ్ అని లేదు, కొత్తగా స్టార్ట్ చేయాలంటే కనుక స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అవుతుంది. మీరు ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అదర్సా, మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు ఐటీఆర్ ఫామ్ శాలరీ రిటర్న్స్ శాలరీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఐటీఆర్ 1 ఫైల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఐటీఆర్ 1 సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ taxable income is more than basic exemption limit కాబట్టి అందరికీ ఉంటుంది కాబట్టి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కింద కంటిన్యూ ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్ లో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 5 స్టెప్స్ లో మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసేయచ్చు. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్, తర్వాత డిడక్షన్స్, తర్వాత టోటల్ ట్యాక్స్ పెయిడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అంటే కనుక మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పేరు, ఎవరైతే ఫైల్ చేస్తున్న వాళ్ళ ఐటీ పేరు, పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ వస్తుంది. కింద అడ్రస్ డీటెయిల్స్, ఒకవేళ అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి. ఒకవేళ మన మెయిల్ ఐడి ఏదన్నా రాంగ్ ఉన్నా, వేరే వాళ్ళది ఎవరిదన్నా ఉన్నా మనం మార్చుకోవచ్చు. ఒకసారి మనకి చూడండి ఫ్రెండ్స్, నేను మెయిల్ ఐడి మాడిఫై చేశాను, ఫోన్ నెంబర్ సేమ్ అదే ఉంచుకున్నాను. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకసారి కంట్రీ అంటే మన ఇండియా సెలెక్ట్ చేసి తర్వాత పిన్ కోడ్, అలాగే పిన్ కోడ్ టైప్ చేయగానే డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది. కింద స్ట్రీటు, ఏరియా, ఇవన్నీ సెలెక్ట్ చేసి కింద రైట్ సైడ్ కార్నర్లో సేవ్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ అడుగుతుంది. ఫైల్ అండర్ సెక్షన్ 139/1 రిటర్న్ ఫిల్డ్ ఆన్ బిఫోర్ ఆర్ డ్యూ డేట్. మనం బిఫోర్ డ్యూ డేట్ లో ఫిల్ చేస్తే కనుక ఈ సెక్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ కనుక ఆఫ్టర్ డ్యూ డేట్ అయితే 139/4 మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనం సెకండ్ టైం రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే కనుక 139
5 మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఫీజు కట్టి డిలే ఫైలింగ్ ఫీజు కట్టి రిటర్న్ ఫైల్ చేస్తే కనుక సెక్షన్ 1192B క్లిక్ చేయాలి. ఒకవేళ ఏదైనా మనకి నోటీస్ వచ్చాక నోటీస్కి రెస్పాండ్ అయ్యి మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కనుక ఆ నోటీస్లో ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ మెన్షన్ చేసి మనం ఇక్కడ ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ ఎ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ అండర్ సెక్షన్ 115BAC. ఆల్రెడీ మనకి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్కి 2 స్కీమ్స్ ఇచ్చాడు, ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్స్, న్యూ స్కీమ్, ఓల్డ్ స్కీమ్. ఓల్డ్ స్కీమ్ లో మనకి డిడక్షన్స్ అన్ని వస్తాయి. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఉంటుంది, స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, ఏటీసీ డిడక్షన్స్ ఉంటాయి, అలాగే చాప్టర్ 6 డిడక్షన్స్ ఉంటాయి. అలాగే కొత్త స్కీమ్ తీసుకుంటే అవి ఏమి ఉండవు, ఓన్లీ ఫ్లాట్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. ఈ కొత్త స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే మినిమం 13 lakhs అబౌవ్, 13 to 14 lakhs అబౌవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కొత్త స్కీము బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ 13 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఓల్డ్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీ ఫామ్ 16లో మీకు మెన్షన్ చేసి ఉంటారు, డిడక్ట్ చేసేసారు కాబట్టి ట్యాక్స్ మీరు ఏ ట్యాక్స్ ప్రకారం మీకు ఫామ్ 16 ఇచ్చారో అది చూసుకుని అది ఓల్డ్ స్కీమ్ అయితే కనుక ఓల్డ్ స్కీమ్ ఇక్కడ నో అని పెట్టండి, కొత్త స్కీమ్ అయితే కనుక ఎస్ అని పెట్టండి. ఓల్డ్ స్కీమ్ ఇక్కడ జనరల్గా అందరూ ఉపయోగించుకునేది, ఇది నో పెడుతున్నాను. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, ఆల్రెడీ మీకు ఇంత ముందు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఇందులో ఉంటే మీకు ఏదైనా రిఫండ్ ఉంటే కనుక దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఈ అకౌంట్కి మీ రిఫండ్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ ఫీల్డ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇంకో బ్యాంక్ అకౌంట్ వస్తుంది, దాని మీద డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొకటి యాడ్ చేయట్లేదు, క్యాన్సిల్ కొడుతున్నా. ఇప్పుడు దీన్ని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి కన్ఫర్మ్ అని వచ్చింది. దీని తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూర్ ఆర్ ట్రాన్స్ఫర్ మెయింటెనెన్స్ ఆర్ యూనిఫామ్ ఎక్స్ట్రా. ఇది ఏదైనా మీకు ఈ ఎలవెన్స్ ఎగ్జామ్షన్ ఉంటే కనుక ఇది ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ కాంపెన్సేషన్ ఎలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్, హాస్టల్ ఎలవెన్స్. ఇది ఏదైనా మీకు వస్తే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే కనుక నో అని పెట్టండి. తర్వాత as per information available the department exemption reported in respect of HRA under section 1013A 81,620 HRA exemption తీసుకున్నారు. డూ అగ్రీ విత్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్ట్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, కరెక్ట్ కాకపోతే నో అని క్లిక్ చేయండి. మనం ఇది కరెక్ట్ కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్, LTA కనుక ఎవరికైనా వచ్చి ఉంటే కనుక ఎలిజిబుల్ ఉంటే కనుక దీన్ని ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ ఎలిజిబుల్ క్లెయిమ్ ఎనీ అదర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్, మీకు ఏదైనా ఎనీ అదర్ ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తాయి మనకి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్. ఇందులో ఏదైనా మీకు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఉంటే కనుక దాని పక్కన అమౌంట్ మెన్షన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్టెడ్ సెక్షన్స్ మెన్షన్ చేశాడు. ఇందులో కనుక ఏమీ లేకపోతే కనుక కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ 2 రకాలు. మన ఇంట్లో మీద మన ఇంటికి ఏదైనా లోన్ తీసుకుంటే ఆ వచ్చే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ని మనం ఇక్కడ చూపించుకోవడం, లేకపోతే మనకి ఇంకా రెండో ఇల్లు కూడా ఉండి దాని మీద మనకి ఏదైనా హౌస్ రెంట్ వస్తుంటే కనుక దాన్ని కూడా మనం శాలరీ ఇన్కమ్ తో పాటుగా హౌస్ రెంట్ కూడా ఇన్కమ్ కింద ఇక్కడ మనం చూపించవచ్చు. దాన్ని యాడ్ ఎడిట్ డీటెయిల్స్ బ్రేకప్, ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మన ఇంటిని మనమే వాడుకుంటే కనుక దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పి చూపించాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చూపిస్తే
ఇలా వస్తుంది. తర్వాత ఆ హౌస్ మీద తీసుకున్న లోన్ అప్ టు 2 లక్షల వరకు మనం ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేయొచ్చు. మనం ఈ సంవత్సరం ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఈ సంవత్సరం మనం ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేసామో అంత అమౌంట్, సపోజ్ ₹1,00,000 అయితే 1,00,000, 1,50,000 అయితే 1,50,000 మనం చూపించవచ్చు. ఏమీ లేకపోతే కనుక 0 పెట్టచ్చు. ఒకవేళ ఇదే కనుక లెట్ అవుట్ అంటే అద్దెకిస్తే, మన ఇంటిని మనం వేరే వాళ్ళకి అద్దెకిస్తే దాని మీద మనకు కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ కూడా మన శాలరీ ఇన్కమ్ తో పాటుగా అదనంగా ఈ ఇన్కమ్ కూడా చూపించాల్సి వస్తుంది. అది ఎలా అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ రెంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ది ఇయర్. ఆ సంవత్సరంలో మొత్తం మీద మీకు ఎంత, సపోజ్ ఒక నెలకు 5,000 కాడికి 12 60,000 వస్తే 60,000 అని చూపించండి. అలాగే టోటల్ ట్యాక్స్ పెయిడ్ లోకల్ అథారిటీస్, మీకు మున్సిపల్ ఆ సంవత్సరంలో మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా పే చేస్తే కనుక ఆ మున్సిపల్ ట్యాక్సెస్ ఇక్కడ చూపించండి. ఇక్కడ యాన్యువల్ వాల్యూ 57,000, 30% యాన్యువల్ వాల్యూ మీద మెయింటెనెన్స్ తీసేస్తుంది 17,100. ఇప్పుడు ఆ హౌస్ మీద మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ తీసుకున్న లోన్ మీద మీరు ఆ సంవత్సరం పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో అంతా ఇక్కడ చూపించండి. సపోజ్ 1,20,000 అయితే 1,20,000 చూపించండి. మ్యాక్సిమం ఇది 2 లక్షల వరకు. 2 లక్షల మించి మనకు లిమిట్, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 లక్షల లిమిట్. 2 లక్షల కన్నా ఎక్కువ చూపించకూడదు. 1,20,000 అయితే కనుక అది చూపించండి. ఇక్కడ ఏరియాస్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ది ఇయర్ లెస్ 30% ఏదైనా ఉంటే కనుక మీరు అది చూపించాల్సి వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 80,100. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ లో మనం పే చేసిన ఇంట్రెస్ట్ లో నుంచి మనకు వచ్చిన ఇన్కమ్ కూడా తీసేస్తే మనకి ఇంకా 80,100 మనకి లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది ఇక్కడ యాడ్ చేస్తే మనకు వచ్చిన శాలరీ ఇన్కమ్ నుంచి 80,100 తగ్గిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా హౌస్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటే ఇలా చూపించాలి. లెట్ అవుట్ అయితే కనుక జనరల్గా ఎక్కువగా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చూపించండి. మనకి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ని ఇక్కడ చూపించండి. చూపిస్తే ఆ అమౌంట్ ఇక్కడ వస్తుంది. అప్పుడు దీన్ని యాడ్ కొట్టాలి. ఇప్పుడు నేను ఫైల్ చేసే రిటర్న్ కి ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ ప్రాపర్టీ లేదు కాబట్టి, హౌసింగ్ లోన్ లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవరికైనా ఉంటే కనుక ఈ రకంగా సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్ ఈ రెండు చూపించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏమి లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీద ఏదైనా ఉంటే కనుక మనం ఇందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. యాడ్ డీటెయిల్స్ కొడుతున్నాం. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి. డూ యూ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా. మనకున్న ఎస్బీఐ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక వస్తే కనుక అది ఇక్కడ చూపించాలి. అది ఏదైనా వస్తే కనుక ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసి ఆ అమౌంట్ ఎంత అయితే అంత ఇక్కడ టైప్ చేయాలి. మనకి అప్ టు 10,000 వరకు ఇది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 80 TTE కింద మనకి 10,000 వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ కింద యాడ్ చేసి తర్వాత డిడక్షన్స్ లో అదే అమౌంట్ ని మనం సేమ్ లెస్ చేయొచ్చు. ఒకవేళ ఉంటే ఇక్కడ చూపించండి, లేదు అంటే కనుక నో అని పెట్టండి. అలాగే డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. మీరు ఏదైనా ఎవరికైనా మీ బ్యాంక్ లో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్. అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే ఆ అమౌంట్ ని ఇక్కడ చూపించండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే డూ యూ హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఫంక్షన్. మీకు ఎవరికైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఇన్కమ్ వస్తే కనుక శాలరీతో పాటుగా ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్. మీకు ప్రీవియస్ ఇయర్ లో మీరు కట్టిన ట్యాక్స్ ఏదైనా రిఫండ్ వస్తే దాని మీద వచ్చి ఇంట్రెస్ట్, రిఫండ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్, రిఫండ్ ట్యాక్సిబుల్ కాదు, కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రం ట్యాక్సిబుల్. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇక్కడ మనం చూపించాల్సి వస్తుంది. అలాంటిది ఎవరైనా ఉంటే కనుక ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ చూపించండి. ఒకవేళ ఎవరికి రిఫండ్ మీద రిఫండ్ రాకపోతే కనుక నో అని క్లిక్ చేయండి. ఇంకా ఎనీ అదర్ ఇన్కమ్ ఏదైనా మీకు ఇంకా ఈ పైన మెన్షన్ చేసిన ఇన్కమ్స్ కాకుండా ఉంటే వేరే ఏదైనా ఇన్కమ్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేసి ఆ అమౌంట్ మెన్షన్ చేసి ఆ డిస్క్రిప్షన్ లో అది ఏ ఇన్కమ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఏమీ ఇన్కమ్ లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ డివిడెండ్ ఇన్కమ్. మీరు ఎవరైనా షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాని నుంచి మీకు ఏమైనా డివిడెండ్ వస్తే ఆ డివిడెండ్ కూడా ఇక్కడ చూపించాల్సి వస్తుంది. ఆ డివిడెండ్ ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్. కాబట్టి ఇది ఇన్ని రకాల ఇన్కమ్స్ మనకి శాలరీ కాకుండా వేరే రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా కనుక మీకు వచ్చి ఉంటే కనుక దానికి సంబంధించిన కాలంలో మీరు ఫిల్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక కింద కంటిన్యూ
ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఇన్కమ్ 9,45,771 ఉంది. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, ఎగ్జామ్షన్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూద్దాం. యాడ్ డీటెయిల్స్లోకి వెళ్ళి నేచర్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఇక్కడ చూడండి. అగ్రికల్చర్ ఇన్కమ్ లెస్ దెన్ 5,000. అలాగే ఎనీ అమౌంట్ టు బి సెంట్రల్ స్టేట్ లెవెల్ అథారిటీ కాంపెన్సేషన్ అమౌంట్. అలాగే ఇక్కడ ఈ సెక్షన్స్ లో మెన్షన్ చేసిన ఏదైనా ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఉంటే కనుక మీరు ఒకసారి ఆ సెక్షన్ మెన్షన్ చేసి ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ ఏమి ఎగ్జామ్షన్ ఇన్కమ్స్ ఏమి లేకపోతే కనుక ఈ కాలము క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ సెలెక్ట్ అని పెట్టి క్యాన్సిల్ చేయండి. సో ఇప్పుడు అన్ని ఇన్కమ్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కాలం కంప్లీట్ అయింది. కింద లాస్ట్ లో కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత టోటల్ డిడక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. డూ ఎలిజిబుల్ క్లైమ్ ఎనీ డిడక్షన్ ఫర్ డొనేషన్ పెయిడ్. మీరు ఏదైనా డొనేషన్స్ పే చేశారా, చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఇందులో డొనేషన్ షెడ్యూల్ ఫర్ సెక్షన్ 80G is required to be filled. Are you eligible claim any deduction for donation paid to scientific research or rural development కి పే చేస్తే కనుక ఈ కింద కాలంలో ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆర్ ఎలిజిబుల్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80GG ఏమన్నా ఎలిజిబుల్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే కనుక నో అని క్లిక్ చేయండి. తర్వాత సెక్షన్ 80C అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 80C కింద మనకు డిడక్ట్ అయ్యే పీపీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ, జీపీఎఫ్ కానీ, అలాగే ఏపీజీఎల్ఐ కానీ, జిఏఎస్ కానీ, మనం పే చేసే ఎల్ఐసిస్ కానీ, అలాగే మనం రీపేమెంట్ చేసే హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ, ఇవన్నీ కూడా మనకి అండర్ సెక్షన్ 80C కిందకి వస్తాయి. ఈ అన్నింటిలో కూడా మాక్సిమం లిమిట్ 1,50,000. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఫార్మ్ 16 డీటెయిల్స్ లో ఫిల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనకు 1,50,000 సీలింగ్ అమౌంట్ వచ్చింది. ఇది ఎస్. డూ యూ అగ్రీ విత్ ఇన్ఫర్మేషన్? ఎస్ కరెక్ట్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే కనుక నో అని క్లిక్ చేస్తే మోడిఫై చేసుకోవచ్చు. ఇది కరెక్టే కాబట్టి నేను ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD2 కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బై ఎంప్లాయర్. ఇది ఆల్రెడీ మీకు సిపిఎస్ అమౌంట్ కానీ, ఎన్పిఎస్ అమౌంట్ కానీ ఆల్రెడీ 80Cలోకి వస్తుంది. అది కాకుండా ఇన్ అడిషన్ ఆఫ్ 80C ఇంకా 50,000 మీరు ఇందులో చూపించుకోవచ్చు. మీకు 80C కన్నా ఎక్కువ డిడక్ట్ అయితే కనుక అప్ టు 50,000 వరకు 80CCD2లో మీరు చూపించుకోవచ్చు. అలా కనుక మీకు 80C కన్నా ఎక్కువ ఎన్పిఎస్ అమౌంట్ కానీ, సిపిఎస్ అమౌంట్ కానీ కట్ అయి ఉంటే కనుక దాన్ని ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, చేసి ఆ అమౌంట్ ఎంతో ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నేను మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, 6290 రూపాయలు. ఆ తర్వాత ఆర్ ఎలిజిబుల్ టు క్లైమ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టువర్డ్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మెడికల్ ఎక్స్పెండిచర్ స్పెసిఫైడ్ ఇండివిజువల్స్ 80D. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద అమౌంట్ శాలరీలో కట్ అవుతుంది. అలాగే ఇది కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ కనుక మీరు పే చేసి ఉంటే కనుక విడిగా అది కూడా ఇందులో చూపించుకోవచ్చు. దానికి మీరు కట్టుంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఈ ఫిల్ ఇది మళ్ళీ విడిగా మీకు నెక్స్ట్ టైం అడుగుతుంది, అక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. 80 ఆర్ యూ ఎలిజిబుల్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ మేడ్ టువర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్ టేకెన్ హైయర్ ఎడ్యుకేషన్. ఒకవేళ మీరు సెల్ఫ్ ఆర్ రిలేటివ్ మీ ఫ్యామిలీలో మీరు కానీ మీ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటే కనుక అది మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేస్తే కనుక అది మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ని అవైల్ చేసుకోవచ్చు. అది ఒకవేళ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ మీద పే చేస్తుంటే కనుక ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ని మెన్షన్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక నో అని క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ క్లైమ్ ఎనీ అదర్ డిడక్షన్, ఇంకేదైనా డిడక్షన్స్ ఉంటే కనుక కింద చూపించండి. సారీ ఫ్రెండ్, ఇక్కడ నో అని పెట్టి ఈ అమౌంట్ ని 6290 80CCD 1Bలో చూపించాలి.
ఇది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 80C 1,50,000 కన్నా ఎడిషన్ ఇంకా 50,000 రూపీస్ కనుక మీరు సిపిఎస్ కానీ ఎన్పిఎస్ కానీ పేమెంట్ చేస్తే అది ఇక్కడ చూపించుకోవచ్చు. ఎయిటీ డిడి మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ డిపెండెంట్ హూ ఇస్ పర్సన్ విత్ డిజబిలిటీ. 80 కింద మీరు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ చేపిస్తే కనుక మీకు డిజబిలిటీ వాళ్ళకి డిజబుల్ పర్సన్స్ 40 to 80% ఉంటే మాక్సిమం 50,000 వరకు మీరు అవైల్ చేసుకోవచ్చు. అలాగే కనుక డిజబిలిటీ 80% కన్నా ఎక్కువ ఉంటే కనుక 1,25,000 వరకు మీరు ట్రీట్మెంట్ అయిన ఖర్చుని మీరు ఇక్కడ డైరెక్ట్ అవైల్ చేసుకోవచ్చు. అలాగే 80 DDB మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్. ఒకవేళ ఈ ఎస్ఎస్సి కానీ డిపెండెంట్స్ ఈ ఎస్ఎస్సికి కానీ డిపెండెంట్స్ కానీ ఎవరికైనా స్పెసిఫైడ్ డిసీజెస్ ఉంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని డిసీజెస్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది. న్యూరాలజికల్ డిసీజెస్, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, హెమటాలజికల్ డిజార్డర్ ఇలాంటి 5 రకాల సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉండి మీరు దానికి సంబంధించిన ఖర్చులు కనుక చేస్తుంటే కనుక 80 DDB కింద మీరు ఆ అమౌంట్ బిలో 60 years ఓల్డ్ అయితే 40,000 లేదా యాక్చువల్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఏది తక్కువ అయితే కనుక దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏజ్ 60 సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 60 years అయితే కనుక 1 lakh లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏది తక్కువ అయితే ఆ రెండిట్లో ఏది తక్కువ అయితే దాన్ని మీరు ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80EE అది మీకు ఎలిజిబుల్ ఉంటే కనుక చూపించండి. 80EA డైరెక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ సర్టెన్ హౌస్ ప్రాపర్టీ. ఇది 80EA ఎక్కువగా ఈ రెండు ఎవరికి ఎలిజిబుల్ ఉండదు. ఆ తర్వాత 80EEB డైరెక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. మీరు కనుక 80EEB కింద ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ లోన్ ద్వారా తీసుకుని ఉంటే కనుక మీరు ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే ఆ ఇంట్రెస్ట్ ని మీరు ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు. 80EEB ఇంట్రెస్ట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు అప్ టు 1,50,000 వరకు ఇంట్రెస్ట్ ని మీరు ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ మీద పర్చేజ్ చేస్తే కనుక లోన్ మీద పర్చేజ్ చేస్తే కనుక మీరు 1,50,000 వరకు ఇంట్రెస్ట్ ని మీరు అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80GGC డొనేషన్ టు పొలిటికల్ పార్టీస్. మీరు ఎవరికైనా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ కనుక ఇస్తే కనుక మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో 10% వరకు పొలిటికల్ పార్టీ విరాళం కింద మీరు ఇక్కడ చూపించవచ్చు. అలాగే 80TTA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. మీరు ఆల్రెడీ ఇందాక అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో ఇంట్రెస్ట్ ఆన్ SBI అకౌంట్స్ కింద ఎంతైతే ఇన్కమ్ మెన్షన్ చేశారో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ 80GG కింద అక్కడ మెన్షన్ చేస్తే కనుక ఇక్కడ టిక్ పెట్టి ఆ అమౌంట్ ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీకు మాక్సిమం 10,000 వరకు ఎగ్జామ్షన్ మీరు ఇన్కమ్ లో యాడ్ చేశారు. అలాగే ఇక్కడ డైరెక్షన్ లో చూపిస్తారు. సో దీని మీద ట్యాక్స్ పడదు. ఉంటే చూపించండి, లేదంటే కనుక దీన్ని వదిలేయండి. అలాగే సెక్షన్ 80U ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ. ఎస్ఎస్సి కనుక డిజబుల్ పర్సన్ అయితే కనుక సెక్షన్ 80U ప్రకారం మీ డిజబిలిటీ 40 to 80% మినిమం పర్సెంటేజ్ 40 ఉండాలి. 40 to 80% ఉంటే 75,000 మీరు అవైల్ చేసుకోవచ్చు అమౌంట్ డైరెక్ట్ గా. అలాగే కనుక మీ డిజబిలిటీ పర్సెంటేజ్ 80% కన్నా ఎక్కువ ఉంటే కనుక 1,65,000 మీరు డైరెక్ట్ గా ఈ డైరెక్షన్స్ నుంచి మీరు తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ డైరెక్షన్స్ అన్ని చూసాం కదా. ఈ డైరెక్షన్స్ లో మీకు ఏమేమి ఎలిజిబుల్ ఉంటాయో ఆ డైరెక్షన్స్ మీరు మెన్షన్ చేయండి. చేశాక కింద లాస్ట్ లో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 80C ఏదో 1,50,000. 80D అంటే హెల్త్ ఇన్సూరెన్స్. దాన్ని మనం ఇందాక అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ అమౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి నాట్ క్లైమింగ్ ఫర్ సెల్ఫ్ ఫ్యామిలీ ఎస్ whether you or any of your family member excluding parents is a senior citizen. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో క్లిక్ చేయండి. తర్వాత సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఎంత అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. 2430. సెకండ్, వెదర్ ఎనీ వన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్. ఇది మీరు ఎస్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేసి
లేదంటే కనుక నాట్ క్లైమింగ్ ఫర్ పేరెంట్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. వచ్చాక పేరెంట్స్ ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ థర్డ్ ఆప్షన్. ఎలిజిబుల్ అమౌంట్ ఫర్ డిడక్షన్ 2430. ఈహెచ్ఎస్ అమౌంట్ ప్రతి ఎంప్లాయీ కూడా ఈహెచ్ఎస్ డిడక్ట్ అవుతుంది. ఆ ఈహెచ్ఎస్ అమౌంట్ ని మనం ఇక్కడ 80D కింద సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ కింద 2430 అనేది ఈ కాలంలో మెన్షన్ చేస్తే మనకి ఎలిజిబుల్ వస్తుంది. ఇక్కడ 2430. ఇప్పుడు మనం సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు 80D కూడా అయిపోయింది. 80CCD 1B కింద మనం మెన్షన్ చేస్తాం 6290 వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈ కాకుండా ఏదైనా డిడక్షన్స్ మిగిలిపోతే కనుక అట్లా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ 80CCD 2 కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 80G ఏదైనా డొనేషన్స్ 80G ఇందాక మనం అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ 80G డొనేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డొనేషన్స్ 100% డిడక్షన్ వితౌట్ క్వాలిఫైయింగ్ ఏ లిమిట్ క్లిక్ చేయాలి. ఏంటంటే మనం ఎంప్లాయీస్ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కానీ అలాగే ఏదైనా తుఫాన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ చేసిన అమౌంట్ మనం 80Gలో అవైల్ చేసుకోవచ్చు. దాని కింద మనం ఇక్కడ ఆ అమౌంట్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ దాంట్లో ఏమేమి డీటెయిల్స్ కావాలి, పాన్ ఆఫ్ ది డొనేషన్ డోనర్, మనం ఎవరికైతే అమౌంట్ డొనేషన్ చేస్తున్నామో వాళ్ళ పాన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక మెన్షన్ చేసుకున్నట్టయితే పాన్ నెంబర్ ఏమని మెన్షన్ చేయాలి అనేది చూపిస్తాను. GGGG0000G అనేది డిఫాల్ట్ గా చూపించాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది డోనర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అడ్రస్ అమరావతి, సిటీ గుంటూరు, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి 522020 అమరావతి పిన్ కోడ్. ఇక్కడ డొనేషన్ ఇన్ క్యాష్ అయితే క్యాష్ రూపంలో, లేకపోతే డొనేషన్ ఇన్ అదర్ మోడ్ అయితే అదర్ మోడ్లో ఎంత పే చేస్తే అంత అమౌంట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడికి వస్తుంది. ఒకవేళ దీన్ని కనుక లేదు తప్పులు ఏమైనా ఉంటే కనుక టిక్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మన టోటల్ డొనేషన్స్ 50 రూపీస్. ఇది ఓకే అనుకున్నాక కింద యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి 80G డిడక్షన్స్ కూడా 50 రూపీస్ యాడ్ అయిపోయింది. తర్వాత 80D కూడా యాడ్ అయింది, 80CCD 1B కూడా యాడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, టోటల్ డిడక్షన్స్ కూడా కన్ఫర్మ్ అయింది. తర్వాత టోటల్ ట్యాక్స్ పేడ్ దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ అండ్ శాలరీ ఇన్కమ్. టీడీఎస్ అంటే మనకి శాలరీ, మన డీడీఓ మన ఇన్కమ్ మీద డిడక్ట్ చేసే అమౌంట్ టీడీఎస్, అది ఆల్రెడీ ఆటోమేటిక్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఈ టీడీఎస్ అనేది కూడా ఎవరికాలకే ప్రతి ఎంప్లాయీ కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక టీడీఎస్ కట్ చేస్తారు. కట్ చేసి టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు, మీకు ఫార్మ్ 16లో మెన్షన్ చేస్తారు. అలా ఫార్మ్ 16లో మెన్షన్ చేసిన అమౌంట్ టీడీఎస్ కింద ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది. మనకు టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్ 72,700. ఆ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దెన్ శాలరీ. మీకు ఏదైనా అదర్ దెన్ శాలరీ కింద టీడీఎస్ ఏమైనా కట్ చేస్తే కనుక అది ఇక్కడికి వస్తుంది. మనకి ఏం అదర్ దెన్ శాలరీ కింద ఏం టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ యాజ్ పర్ ఫార్మ్ 16C ఫర్నిష్డ్ బై ద పేయర్, ఇది కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ టీసీఎస్ కూడా ఏమి ఉండదు. అలాగే ఇది ఇంపార్టెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్స్. ఒకవేళ మనకి డిడక్ట్ చేసిన ట్యాక్స్ కన్నా మనకి పడిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే కనుక మనం కొంత అమౌంట్ ని మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి. అప్పుడు మనం ఆ ట్యాక్స్ ఆన్లైన్ లో పే చేసి ఆ చలన నెంబరు బిఎస్ఆర్ కోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. షో డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఒకవేళ ఎవరైనా కనుక ట్యాక్స్ అడిషనల్ గా పే చేస్తే కనుక ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా వస్తుంది బిఎస్ఆర్ కోడ్. మీరు కట్టిన చలాన మీద ఉంటుంది బిఎస్ఆర్ కోడ్, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే చలాన సీరియల్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి, చలాన డేటు మెన్షన్ చేసి మీరు కట్టిన అమౌంట్ మెన్షన్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేయాలి.
ఎవరైనా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కడితే కనుక మీకు డైరెక్ట్ అయిన టీడీఎస్ కన్నా ఇంకెక్కువ ట్యాక్స్ పడి మీరు ట్యాక్స్ చలానా కట్టుంటే కనుక ఈ యాడ్ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను చలానా ఏమి కట్టలేదు కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి మొత్తం ట్యాక్స్ డిడక్ట్ అయింది 72,700. ఇప్పుడు మనం కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. ఓకే, ట్యాక్స్ పేడ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 945,771, టోటల్ డిడక్షన్స్ 158,770, అలాగే టోటల్ ఇన్కమ్ 7,787,000. కంప్లీషన్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ 69,900 ఇలా వస్తుంది. ఇది చూడండి, మనకి టోటల్ గా పడిన ట్యాక్స్ 72,696 రూపాయలు. ఈ తర్వాత రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఏమైనా రిలీఫ్ ఉంటే కనుక ఫిల్ ఫామ్ 10E ఇందులో కనుక మనకి ఏదైనా రిలీఫ్ ఉంటే కనుక దీంట్లో ఇది క్లిక్ చేసి దాంట్లో మెన్షన్ చేయాలి. తర్వాత రిలీఫ్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ట్యాక్స్ రిలీఫ్ 72,690 రూపాయలు. ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A, 234B, 234C ఇది ఏంటంటే గనక మనం ఏదైనా గనక విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో ట్యాక్స్ కనుక ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ ట్యాక్స్ పే చేయకపోతే ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక మనం ట్యాక్స్ కడితే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. అండర్ 234ABC కింద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. మనం విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో ట్యాక్స్ కట్టేసాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ పడదు. అలాగే ఫీ అండర్ సెక్షన్ 234F డిలే మనం కనుక డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేయకపోతే కనుక అబౌవ్ 5 lakhs దాటిన వాళ్ళకి పెనాల్టీ 5,000, ఒకవేళ 10 lakhs కనుక దాటితే కనుక 10,000 ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ కూడా మనం ట్యాక్స్ చలానా కట్టి మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి పెనాల్టీ ఏం పడదు, ఇంట్రెస్ట్ ఏం పడలేదు కాబట్టి మన కట్టిన టోటల్ మన ఇన్కమ్ మీద టోటల్ ట్యాక్స్ లయబిలిటీ 72,696 రూపాయలు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని కూడా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, డిడక్షన్స్, టోటల్ ట్యాక్స్ పేడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ రిఫండ్ 0, మనకేమో రిఫండ్ రాదు, అలాగే మనం ఏమి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ ని క్లిక్ చేయాలి. మన పేరు వస్తుంది, సన్ ఆఫ్ వస్తుంది, సెల్ఫ్ క్లిక్ చేసాక ప్రొసీడ్ టు ప్రివ్యూ దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మన ఫామ్ వస్తుంది. కావాలంటే ఈ ఫామ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. తర్వాత ప్రొసీడ్ టు వ్యాలిడేషన్, మనం ఈ ఐటీ రిటర్న్ ని వ్యాలిడేషన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. వ్యాలిడేషన్ కంప్లీటెడ్ 3 ఎర్రర్స్ ఫౌండ్. ఇప్పుడు ఏమేంటి ఎర్రర్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ఎంటర్ ఏ అమౌంట్ అగైన్స్ట్ నేచర్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎర్రర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కంటిన్యూ క్లిక్ చేయాలి. చేశాక మనకి కింద ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేది కింద వస్తుంది. దీంట్లో యాడ్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ కొన్ని మనకి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మీద ఎడిట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జామ్ట్ అలవెన్సెస్ అని వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 5 కనిపిస్తున్నాయి. ఇదే ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం వీటిని డిలీట్ చేయాలి. ఒకటి మనం సేవ్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఎవరు ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ 0. ప్రివ్యూ రిటర్న్, ప్రొసీడ్ టు ప్రివ్యూ.
నెక్స్ట్ కిందకు వచ్చేసి ప్రొసీడ్ టు వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ వచ్చాక ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫికేషన్. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ ఇలా వస్తుంది. ఎర్రర్స్ ఏదైనా ఉంటే మనం వచ్చినట్టుగా ఆ ఎర్రర్స్ ఏంటో చూసి ఆ ఎర్రర్స్లోకి వెళ్ళి ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది ఈ వెరిఫై నౌ. ఇప్పుడు మనం ఈ వెరిఫికేషన్ చేసేయచ్చు లేదా ఈ వెరిఫై లేటర్. ఈ వెరిఫికేషన్ తర్వాత అయినా చేయొచ్చు లేదా వెరిఫై బై వయా ITR 5 అంటే మనం అప్లోడ్ చేయగానే మనకి అక్నాలజ్మెంట్ వస్తుంది ITR 5. దాన్ని మనం SSC సైన్ చేసి దాంట్లో ఉన్న అడ్రస్కి 120 days లోపు మనం స్పీడ్ పోస్ట్ కానీ రీస్ట్ పోస్ట్ కానీ చేయాల్సి వస్తుంది. లేదా మన ఇక్కడ ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ చేసేస్తే కనుక మనం అక్నాలజ్మెంట్ అనేది ITR 5 అనేది ఎవరికి పంపించనక్కర్లేదు. ఈ వెరిఫికేషన్ ఇప్పుడైనా చేసేయచ్చు లేదా 120 days లోపైనా ఈ వెరిఫికేషన్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ ఇప్పుడు చేసేద్దాం. చేసేస్తే కనుక మనం ఇంకా అక్నాలజ్మెంట్ని ఎవరికి పంపించక్కర్లేదు. సో ఈ వెరిఫై నౌ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ మనం దేని ద్వారా చేస్తాం ఇక్కడ చూడండి. హౌ డూ యూ వాంట్ టు ఈ వెరిఫై? ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ విత్ ఆధార్. మనకి జనరల్గా అందరికి ఆధార్ నెంబర్కి మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేశారు కాబట్టి ఆధార్ OTP ద్వారా మనం ఈ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనకి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బాక్స్ వచ్చింది. బాక్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఆధార్ OTP. ఆధార్ OTP క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెరిఫై OTP అని వస్తే మన మొబైల్ నెంబర్కి ఎవరైతే IT రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఆధార్ OTP వస్తుంది. దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది OTP మొబైల్కి వచ్చిన OTPని టైప్ చేశాను. టైప్ చేసి వ్యాలిడేట్ క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ క్లిక్ చేయగానే కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ అని వస్తుంది. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయగానే మన రిటర్న్ కంప్లీట్ అయిపోతున్న ప్రాసెస్ మొత్తం ITR ఫైల్ చేసేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి యూ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్. అది మన మొబైల్ నెంబర్కి కానీ మన మొబైల్ నెంబర్కి మన మెయిల్ ఐడికి కూడా అక్నాలజ్మెంట్ పంపిస్తారు. కావాలంటే కనుక మనం ఇక్కడే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గో టు డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. గో టు డాష్ బోర్డ్ క్లిక్ చేసాక ఇదిగోండి డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం కంప్లీట్ చేయగానే ఫైల్ చేయగానే వస్తుంది ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఈ ఫైల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాని మీదకి వెళ్ళి ఇక్కడ ఈ కింద వ్యూ ఫిల్డ్ రిటర్న్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఫైల్ చేసిన ఏ అక్నాలజ్మెంట్ అయినా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఫైనాన్షియల్ అసెస్మెంట్ 2021 సంబంధించి 21-22 సంబంధించి ఇక్కడ ఫామ్ కానీ రిసిప్ట్ కానీ జాసన్ ఫైల్ కానీ 3 ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన అక్నాలజ్మెంట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం. ఈ డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేయగానే మనకి అక్నాలజ్మెంట్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అయింది. ఒకసారి చూడండి అక్నాలజ్మెంట్ ఈ రకంగా వస్తుంది. కింద చూడండి డోంట్ సెండ్ దిస్ అక్నాలజ్మెంట్ టు ది CPC బెంగళూరు. ఇది మీరు ఎక్కడికి ఎవరికి కూడా పంపించనక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది IT రిటర్న్ ఫైల్ చేయడం, ఫైల్ చేసాక అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.